వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆర్థిక సహాయం చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి చేశారు? ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అతను ఎవరో కాదు, 'ఆది' సినిమాలో 'తొడగొట్టు చిన్న' అనే డైలాగ్‌తో పేరు తెచ్చుకున్నటువంటి నటుడు విష్ వెంకట్. తన కెరియర్‌లో ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, విలన్‌గా నటించి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు ఫిష్ వెంకట్. అలాంటి ఫిష్ వెంకట్ అనేక సినిమాల్లో తన కామెడీతో నవ్వులు కూడా పోయించారు. సినిమాలు బాగా ఎదిగాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో కూడా ఉన్నాడు. ఒకప్పుడు చాలా మందికి దానం చేసినటువంటి ఫిష్ వెంకట్ ఇప్పుడు చాలా మంది దగ్గర నుండి కూడా అంటే ఇప్పుడు చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతున్నారనేది కూడా చెప్తున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఫిష్ వెంకట్ ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, ఫిష్ వెంకట్ గుర్తుపట్టలేనంతగా కూడా మారిపోయారని కూడా అప్పుడు చెప్పుకోవచ్చు. అతడి కుడి కాలుకు పూర్తిగా దెబ్బతిందని, ప్రస్తుతం రామ్‌నగర్‌లోని తన ఇంట్లో ఫిష్ వెంకట్ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఫిష్ వెంకట్ తన బాధను కూడా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక అంటే ఈ విషయంలో కూడా తెలుసుకున్నటువంటి టాలీవుడ్ స్టార్ హీరో, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ 2 రంగాల్లో గూడా అంటే ఒకటి పొలిటికల్, ఒకటి సినిమా రంగాల్లో చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పవన్ నిజ జీవితంలో ఎంతోమంది సినీ నటులకు ఎన్నో మార్లు ఆర్థిక సహాయం చేసిన ఘనత గూడా ఆయనకు ఉంది. కానీ ఎప్పుడు గూడా ఆ విషయాలను ఎప్పుడు గూడా బయట పంచుకోలేదు. ఇప్పుడు గూడా అలాంటిదే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా ఫిష్ వెంకట్‌కి కూడా ఆర్థిక సహాయం అందించిన ఘటన బయటకొచ్చింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాడు. తన భార్య మాట విని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన మొత్తం అంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకుంటూ చెప్పుకొచ్చారు. అంటే మాట్లాడిన తర్వాత కూడా వెంటనే ఆర్థిక సహాయం రూ. 2,00,000 కోసం జమ చేశారు గూడా. తనకు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబం బాగుండాలని కోరుకుంటూ గూడా ఫిష్ వెంకట్ ఒక ఎమోషన్ అయినటువంటి మాట్లాడినటువంటి వీడియోని గూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.